హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే సింపుల్ వ్లాగ్ అనమాట. తెలిసిన వాళ్ళది ఉపనయనం ఫంక్షన్ ఉంటే దానికైతే వెళ్తున్నాం అనమాట. అసలు నేను ఈ బ్లాక్ బీడ్స్ పెట్టుకుందాం అనుకున్నాను ఫస్ట్, మళ్ళీ ఎందుకో సెట్ కాలేదనిపించింది. ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ఉంటుంది కదా, నేను అసలు ఎప్పుడు పెట్టుకోనండి. అట్లాంటిది ఎందుకో స్టైల్ చేయాలనిపించింది డ్రెస్ మీదకి. డ్రెస్ కూడా చాలా నచ్చింది అనమాట. ఆల్రెడీ లింక్ మీకు ముందు వీడియోని పెట్టేసి ఉంటాను నేను, అమెజాన్ డ్రెస్సెస్వి. దాంట్లో ఉంటుంది చూడండి. ఈవెన్ దీంట్లో అయినా ఇస్తాను లింక్, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే చాలా చాలా బాగున్నాయి, కాటన్వి. అది పనిగా తీసుకున్నాను ఈ సమ్మర్కి. ఈసారి ఎండలు ఏంటండి ఇంతలా ఉన్నాయి, అసలు హైదరాబాదు ఏం చల్లగా లేదు, అద్దిరిపోతున్నాయి అనమాట. ఇంకా నేను పక్కన ఆర్య వాళ్ళం అందరం కలిసి బయలుదేరాం అనమాట. ఇదిగోండి మన బుడ్డోడు చూడండి ఇక్కడ ఎట్లున్నాడు. ఈ మధ్య బాగా డల్ అయిపోతున్నాడు, పాపం ఎండకో ఏమో కానీ బాగా డల్ అయిపోతున్నాడు. ఆంటీ వాళ్ళ కోడలు అందరం కలిసి వెళ్ళామన్నమాట. సో అమెజాన్లో నేను ఇంకా కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మంచిగా సేల్ అయితే నడుస్తూ ఉంది అమెజాన్లో. సో అస్సలు మిస్ కావద్దు. టాప్ 1500 బ్రాండ్స్ మీద ఉన్నాయన్నమాట సేల్ అయితే. అదేనండి, గ్రేట్ సమ్మర్ సేల్ అనమాట. మనకి మే 7th వరకు అది రన్నింగ్ లోనే ఉంటుంది. అస్సలు మిస్ కాకండి. ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి అమెజాన్లో ఈసారి బ్యూటీ హాల్లో ఏమేమి తీసుకున్నానో ప్రోడక్ట్స్ అనేది చూపించేస్తాను మీకు. ది బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. దీంట్లో సూపర్గా నచ్చిన ప్రోడక్ట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను రెటినాల్ నైట్ సీరం ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఫాక్స్టైల్ది. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దీని మీద, అందుకని చెప్పేసి తీసుకున్నాను నైట్ సీరము. అన్ని స్కిన్ టైప్స్కి సూటబుల్ అయ్యే సీరం అనమాట ఇదైతే. ఇదేం చేస్తుందంటే ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ని, అలాగే ఇంకోటి ఏంటంటే స్కిన్ మనకి ఇంకా శాగీగా అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి ఏజ్ పెరుగుతున్నా, అదర్వైజ్ మనం ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నా కూడా స్కిన్ పాడవడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఏజనింగ్ చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటుంది స్కిన్కి. సో దానికి నైట్ సీరం అయితే తీసుకున్నా. స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నా స్కిన్ చాలా డ్యామేజ్ అయిందనమాట స్కిన్ కేర్ లేకపోవడం వల్ల. సో స్కిన్ కేర్ కంపల్సరీ, మేకప్ ఇంపార్టెంట్ కాదు, స్కిన్ కేర్ అనేది ఇంపార్టెంట్. సో అదొక్కటి చూసుకొని ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సన్ స్క్రీన్ వచ్చేసి ది బేసిక్ తీసుకున్నాను, సైన్స్ బిహైండ్ బ్యూటీ అని చెప్పేసి. ఇది దీంట్లో ఏంటి అంటే మనకి స్కిన్ చాలా బాగుంటుందండి. దీనిలో హైలరానిక్ యాసిడ్ ఒకటి ఉంది, అండ్ అలాగే రైస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నది అనమాట. ఈ చాలా బాగుందనమాట, అందుకే తీసుకున్నాను. ఇది మీరు ఏంటి అంటే ఇంట్లో ఉంటేనే యూస్ చేయాలా, బయటకు వెళ్తే యూస్ చేయాలా సన్ స్క్రీన్ అనుకోవద్దు. ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా మనం యూస్ చేయాలి సన్ స్క్రీన్ అనేది. ఈ మధ్య రీసెంట్గా చూడండి ఇది బేసిక్ వీడియోస్ కూడా వస్తున్నాయి మనకి. సన్ స్క్రీన్ యూస్ చేసిన సైడ్ ఎలా ఉంటుంది, సన్ స్క్రీన్ యూస్ చేయని సైడ్ ఎలా ఉంటుంది, ఎండకి ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ ఎలా ఉంటుంది, ఎక్స్పోజ్ కాని స్కిన్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు చాలా క్లియర్గా. సో సన్ స్క్రీన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో స్టార్టింగ్లోనే ఒక బెస్ట్ ప్రోడక్ట్ చెప్తాను కదండి, అది వచ్చేసి ఇదే అనమాట. స్కిన్ స్టోరీ వాళ్ళది కెరటిన్ షాంపూ. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఇప్పుడు ప్రెజెంట్ కూడా యూస్ చేస్తున్నాను అనమాట. హెయిర్ అయితే చాలా స్మూత్గా, అసలు మనం బయట పార్లర్లో కెరటిన్ చేయించుకుంటాం కదా అప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉందండి హెయిర్ అయితే. ఇది మొరింగా అండ్ బయోటిన్తో ఎన్రిచ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉందనమాట. ఇది కంప్లీట్ కండిషనింగ్ ఇస్తుందండి. అలాగే ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళు దీన్ని యూస్ చేయండి. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది ప్రోడక్ట్. నేను 10/10 ఇస్తాను. ఈవెన్ వాష్ చేసేటప్పుడు హెయిర్ ఫాల్ కూడా లేదనమాట. నాకైతే నిజంగా చాలా చాలా నచ్చింది. నాది చాలా సెన్సిటివ్ అండ్ సిల్కీ హెయిర్ అనమాట. ఆఫన్గా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఏదన్నా ఒక న్యూ షాంపూ యూస్ చేసినప్పుడు, బట్ దీనికి అసలు లేనే లేదు. అండ్ దాంతోపాటు ఒక మంచి రిజల్ట్ ఇచ్చింది నాకు షాంపూ అయితే, చాలా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అన్ని హెయిర్ టైప్స్కి యూజ్ అవుతుంది అనమాట. సాఫ్ట్గా ఉండదనే కాదు, ఫ్రిజీ అండ్ అలాగే ఈవెన్ కర్లీ హెయిర్ వాళ్ళకి కూడా ఇది భలే హెల్ప్ అవుతుంది అనమాట. ట్రై చేయండి ఈ ప్రోడక్ట్, నిజంగా చాలా 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 బాగుంది. అండ్ ఇంకోటి నేనేం తీసుకున్నానంటే అమెజాన్ లింక్స్, ఈ మై హోల్ స్టోర్ లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసి తీసుకోండి. ప్రోడక్ట్స్ అయితే మంచి సేల్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి మిస్ కాకండి. హెయిర్ డ్రైయర్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి హాట్ కోల్డ్ రెండు ఉండేదన్నమాట. నోవా హెయిర్ డ్రైయర్ అయితే తీసుకున్నాను. ఇది ఒకటి ఫోల్డబుల్ హెయిర్ డ్రైయర్ అయితే ఒకటి తీసుకున్నా, నోవా వాడదనమాట. ఇది హాట్ అండ్ కోల్డ్ 60 degrees సెంటిగ్రేడ్ స్టాండర్డ్ కాన్స్టెంట్ టెంపరేచర్లో 1200 watts ఉండేది తీసుకున్నాను అనమాట. సో ఇది ప్రోడక్ట్ అయితే
హెయిర్ డ్రైయర్ ఒకటి తీసుకున్నా నచ్చి. ఇది ఫోల్డ్ చేసేసుకోవచ్చు, చాలా ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. మనం జర్నీలో కానీ ఇట్లా మంచిగా మన బ్యాక్ ప్యాక్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇది అవసరం, చాలా చాలా అవసరం. మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తున్నా కూడా హ్యాపీగా చక్కగా లగేజ్ బ్యాగ్లో ఫిట్ చేసేసుకోవచ్చు. ఇట్లా సీసీ కెమెరాలో ఉంది చూసారా. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా ఇవే నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఈసారి అమెజాన్లో. మీరు చెక్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ ఖచ్చితంగా చెక్ చేయండి, లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకోటండి మర్చిపోయాను, ఇది చూపిద్దాం అనుకున్నా మీకు. హెయిర్ ఫాల్ అవుతా ఉంది, లైక్ మనకి అంటే దానికి రీజన్ ఏంటి అంటే మంచిగా హెయిర్కి మసాజ్ లేకపోయినా హెయిర్ ఫాల్ చాలా తొందరగా అవుతుందండి. ఇది ఒక బ్రష్ తీసుకున్నాను, వావ్ స్కిన్ సైన్స్ వాళ్ళదనమాట. అమెజాన్లోనే తీసుకున్నాను, నేను లింక్ ఇస్తాను. ఇది ఏం లేదండి, జస్ట్ మసాజ్ చేస్తుంది హాయిగా. ఈవెన్ మనము ఆయిలింగ్ చేసినప్పుడైనా, షాంపూ చేసుకునేటప్పుడైనా సరే ఎవరి హెల్ప్ లేకుండా మనం చక్కగా దీంతో మసాజ్ చేసుకుంటే చాలు. మన ఫింగర్స్ అనేవి ఇట్లా చక్కగా సెట్ అవుతాయి దీనిలోకి గ్రిప్ కోసం. ఇట్లా చక్కగా మసాజ్ చేసుకుంటూ మనం హెడ్ బాత్ చేసేయచ్చు. అండ్ అలాగే ఆయిలింగ్ తర్వాత కంపల్సరీ మసాజ్ రొటీన్ అనేది చాలా అవసరం అనమాట. ఎందుకంటే నేను రీసెంట్గా కాస్మెటాలజీ క్లినిక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎక్కువ మసాజ్ లేకపోవడం వల్ల హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ జరగక హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ స్ట్రెస్లో మనకి మసాజింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదైతే ఖచ్చితంగా యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక బ్రష్, ఇది కూడా ఇస్తాను నేను లింక్ డిస్క్రిప్షన్లో, ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో అయితే, మీరు ఇంకా బ్లాగ్ కంటిన్యూ చూసేయండి. అయితే ఫంక్షన్ అయితే నడుస్తూ ఉంది. లోపల పూజారి గారు హారతి పాట పాడండి అమ్మా అని చెప్పనేసరికి ఇక నాకైతే చాలా ఇష్టం హారతి పాట పాడడం అనేది. సో ఇక వెళ్ళాను అనమాట. అలా నేను పాడుతుంటే అర్జున్ గారు వీడియో తీశారు ఫస్ట్ టైం. అసలు నాకు ఫస్ట్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఆయన అయితే వీడియోస్ అసలు తీయరు, అట్లాంటిది ఈ వ్లాగ్లో నేను పాడుతుంటే ఆయన చక్కగా వీడియో తీశారు. సాంగ్ అయితే పెట్టలేకున్నా, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది అసలు అక్కడ. మళ్ళీ ఏది కాపీరైట్ పడుతుందో కూడా తెలియదు మనకి. అందుకని నేను ఆ సాంగ్ పాడింది అయితే ఏం పెట్టట్లేదు. షార్ట్లో ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి, ఎందుకంటే అడిగారు. అండ్ చాలా బాగున్నారు కదా కపుల్ అయితే, వాడికేనమాట చేస్తూ ఉన్నారు. పాపం 5 o'clockకి కూర్చోబెట్టారంటండి వాడిని అయితే. పాపం ఏడుస్తూ ఉన్నాడు బిడ్డ. నాకు చాలా బాధ అనిపించింది చూస్తే. ఇదిగోండి బుడ్డది వచ్చేసి ఆర్యాకి అక్క అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. మొన్ననే దానికి హెయిర్ తీసేశారనమాట విజయవాడలో. సో వచ్చింది అది కూడా క్యాబ్ పెట్టుకొని. అది ఎంత హుషారు ఉంటుందో అండి, నేను అసలు ఎప్పుడు మీతో షేర్ చేయలేదు తన గురించి. భలే క్యూట్ ఉంటుంది ఆ పాప కూడా. ఇద్దండి ఇక్కడ ఫొటోస్ తీస్తున్నా, పాపం అయిపోయింది వాడి పని, ఏడ్చేస్తూ ఉన్నాడు. కానీ చాలా క్యూట్గా ఉన్నాడు అనమాట. 5 o'clock నుంచి కూర్చోవడం, ఆ ప్రాసెస్ అంతా నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ విన్నాను అనమాట, ఎందుకంటే నాకు కొంతమంది ఉన్నారు బ్రాహ్మిన్స్ ఫ్రెండ్స్ అయితే. సో విన్నాను, కానీ ఈ ప్రాసెస్ ఇంత పెద్దదా అనిపించింది. ఇంకా అక్కడే భోజనాలు కూడా అరేంజ్ చేశారనమాట, పులిహార. ఇంకా నేను ఫస్ట్ టైం తిన్నది ఏంటో తెలుసా, పనస పొట్టు ఉంటుంది కదా, దాంతో ఒక ఫ్రైలా చేస్తున్నారనమాట. మీకు బ్రాహ్మిన్స్ వంటకాలు అంటే ఇష్టమా? నాకైతే భలే ఇష్టము, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు తెస్తుండేవాళ్ళు. అలా నాకు అలవాటు అనమాట వాళ్ళ వంటలు అయితే. ఇదిగోండి నేను ఆంటీ ఇంక ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉండారనమాట, శారీస్ అయితే. సో అవి కూడా తీసేసుకొని బయలుదేరాము. నా పనసపొట్టు కూర అని చెప్పాను కదా, అదైతే నేను ఫస్ట్ టైం తింటున్నాను. చాలా బాగా అనిపించింది అనమాట. వెరైటీగా ఉన్నాయి కర్రీస్ అన్నీ కూడా, అన్నీ బాగున్నాయి. ఇంకా ఇంటికి వచ్చాక ఒకసారి మీకు డ్రెస్ చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను. చాలా బాగుందండి, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా బాగుంది. ఈ వీడియోలోనే లింక్ ఇస్తానండి నేను కావాలంటే. ఇలాగే నేను పర్పుల్ది కూడా తీసుకున్నా. సమ్మర్కి చాలా కన్వీనియంట్గా అనిపించింది అనమాట. ఫంక్షన్కి వెళ్తే జనరల్గా మనకి విసుగుగా ఉంటుంది కదా, ఆ పట్టు చీరలు అవి అలాంటివి. ఈ డ్రెస్ మాత్రం అలా లేదనమాట, చాలా హ్యాపీగా చాలా కన్వీనియంట్గా అనిపించింది నాకు. అందుకే ఇంతలా చూపిస్తున్నా మీకు బ్లాగ్లో అయితే. సో ఇంకా అంతేనండి. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక అలిసిపోయాను ఒక రకంగా చెప్పాలంటే. ఎండకి కాసేపటికి అటు వెళ్తేనే ఎలా ఉందంటే ప్రాణం, అలా ఉందనమాట. నేను మళ్ళీ ఆ బ్లాక్ బీడ్స్ తీసి మళ్ళీ గోల్డ్ చైన్ అయితే వేసుకున్నాను. ఎందుకో హెవీగా అనిపించిన ఫీలింగ్ వచ్చింది, మీరే చెప్పాలి. నాకు అంతగా మరీ స్టైలింగ్ అయితే తెలియదు అనమాట. ఏదో సింపుల్గా అట్లా ఎక్కువ గోల్డ్ పెట్టుకోవడానికి ఇష్టపడతాను. అది ఉంటాయి కదండి 1 గ్రామ్వి, ఎందుకు అవి కూడా ఇష్టం ఉండవు. కానీ లుక్ ఏమో అవే ఉంటున్నాయి వీటికంటే కూడా. అసలు ఆ 1 గ్రామ్వే బాగుంటున్నాయి అనమాట దీనికంటే నాకు అనిపించింది.
ఏదో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మీకు చెప్తా ఉన్నాను. మళ్ళీ ఇంకా ఎందుకులే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం, డిస్టర్బెన్స్గా ఉందన్నమాట అక్కడంతా. సో అందుకని చెప్పేసి ఇక వాయిస్ ఓవరే ఇచ్చేస్తున్నాను. మీకు ఎవరికైనా తెలుసా ఉపనయనం ఫంక్షన్లు ఏంటి అనేది? సో అదనమాట. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగాలండి నేను, ఇది డైరెక్ట్గా మీరు నాకు ఆన్సర్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. కొంతమంది ఏమంటున్నారంటే, అక్క ఇంతకుముందు మీవన్నీ టిప్స్ అలాంటివి ఉండేవి, మీరు ఎందుకు వ్లాగింగ్లోకి వచ్చారు అని చెప్పి కొంతమంది అయితే నాకు చెప్తున్నారు. అంటే మంచిగానే చెప్తున్నారు, అవి చెయ్యొచ్చు కదా వ్లాగింగ్ ఎందుకు అని అంటున్నారు. కొంతమంది ఏమో వ్లాగ్సే షేర్ చేయండి అంటున్నారు. నాకైతే అర్థం కావట్లేదు అనమాట. మళ్ళీ మనం టిప్స్ కంటిన్యూ చేసేసుకుందామా లేకపోతే వ్లాగింగ్ చేద్దామా అన్న డైలమాలో నేను కూడా ఉన్నాను. సో అదైతే మీరు నాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. నాకు అర్థం కావట్లేదు, నేను చేసేది తప్ప కరెక్టా నాకే అర్థం కావట్లేదు. ఇదిగోండి శారీ మీకు చూపిస్తా ఉన్నాను చూడండి, ఇదనమాట రిటర్న్ గిఫ్ట్. అయితే మనం శారీలే కట్టం ఎక్కువ, కానీ శారీ వచ్చింది అనమాట రిటర్న్ గిఫ్ట్గా. అట్లుంటుంది అనమాట ఒక్కోసారి. డ్రెస్లే కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఇంకా నిజంగా శారీస్ కట్టుకునే వాళ్ళందరూ కూడా నాకు దేవతల్లాగా కనిపిస్తారండి. వీళ్ళు ఎలా క్యారీ చేస్తారు ఇంతగా అసలు అనిపిస్తుంది. కానీ శారీలో ఉన్న అందం దేనిలోనూ ఉండదు, అది కూడా తెలుసు నాకు. ఇంకేం చేయలేమన్నమాట. ఇదిగోండి నైట్కి మళ్ళీ వంట చేయాలి కదా, ఇంకా వచ్చి వంట అయితే చేశాను. ఇదిగోండి మా ఆయనకి మెత్తాళ్ళు వేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఆయనకి చాలా చాలా ఫేవరెట్ అనమాట ఇది, చామదుంపలది. సో అందుకని ఇక అంతే, వెంటనే మళ్ళీ ఇవి కూడా వాష్ చేసేసాను, ఎక్కడ క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా పని అయిపోతుంది, మళ్ళీ పెండింగ్ పెట్టకూడదు అని చెప్పేసి ఒక పక్క వంట చేస్తూనే ఆ డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇదిగోండి ఈ టిష్యూ చూపిస్తున్నాను చూడండి మీకు, ఇదైతే నిజంగా సూపర్గా వర్క్ అవుతుంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను మీకు. అది మనం మల్టిపుల్గా యూజ్ చేయొచ్చు అనమాట ఆ క్లాత్ని అయితే. నాకంటే మా అమ్మ అయితే ఇంకా బాగా యూజ్ చేస్తుంది దాన్ని, చెప్తా ఉంటుంది అనమాట. నువ్వన్నా 4 సార్లు వాడి వదిలేస్తావు, నేనైతే ఎక్కువ సార్లు యూజ్ చేసేదాన్ని అని చెప్తా ఉంటుంది అనమాట. నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట కొంచెం పొదుపు, అంతే. ఇది వచ్చేసి ఇక దోసపెనం అనమాట. ఇది నేను మేయర్ తవాస్ నుంచి తీసుకున్నా. ఆల్రెడీ నైటే నేను, ఇది మార్నింగ్ అండి, మార్నింగ్ వ్లాగ్ అనమాట. మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది, అది తినేసాము. ఇక మార్నింగే దోశలు వేస్తున్నాను, అదే మీకు చూపిస్తా ఉన్నాను. ఇక్కడైతే ఈరోజు మా అపార్ట్మెంట్లో ఫంక్షన్ అయితే ఉందన్నమాట. ఏంటంటే అది ఒడిబియ్యం ఫంక్షన్ అని తెలంగాణలో జరుగుతూ ఉంటుంది. తెలంగాణలో ఆడపిల్లలు నిజంగా భలే చూస్తారండి. అంటే వాళ్ళ సాంగ్యాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, నాకు చాలా నచ్చుతున్నాయి అనమాట. అంటే కొత్తవి నేను చూస్తున్నాను, నేర్చుకుంటున్నాను అనమాట ఇక్కడవన్నీ కూడా. ఇంకా ఫంక్షన్కి వెళ్ళొచ్చేసాము. ఈవినింగ్ అయితే ఇంకా వెజిటబుల్స్ కావాల్సి వస్తే ఇంకా నేను అర్జున్ గారు ఇద్దరం వెళ్ళామన్నమాట వెజిటబుల్స్కి. ఇక్కడ ఈ ఆంటీ చెరుకు రసం తీస్తూ ఉంది. చాలా ఉంటాయన్నమాట ఈ గల్లీలో. కాకపోతే నాకు ఈ ఆంటీ మంచిగా మాట్లాడిద్ది అనమాట, వెళ్ళినా కూడా ఏమ్మా సబ్జా గింజలు వేయినా వేడి తగ్గిద్దమ్మా మంచిగా అని చెప్తా ఉంటుంది. వెయ్యండి ఆంటీ అని చెప్తాను అనమాట. అందుకే నాకు ఆంటీ కొంచెం నచ్చుతుంది. అక్కడికే వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్ళకుండా అక్కడే వెళ్ళి తాగేసి వస్తాను అనమాట. సో వెజిటబుల్స్ అయితే తీసుకోవాలి. ఫ్రిడ్జ్ టూర్ అడుగుతున్నారు కదండి, ఇంకా చేస్తాను ఫ్రిడ్జ్ టూర్ అన్నీ కూడా చేస్తాను. నాకు కూడా ఏంటంటే ఈ ఎండలకి ఎలా ఉందంటే ఆ హాల్లో కాసేపు కూర్చుంటేనే ఉడికిపోతున్న ఫీలింగ్ వస్తుంది. గబగబా మళ్ళీ బెడ్రూమ్లోకి పరిగెడుతున్నాను అనమాట ఏసీ కోసం. అలా ఉంది అసలు. ఇవి చూడడానికి వీడియోలో ఇంత ఫ్రెష్గా ఉన్నాయా, అసలు ఏం ఫ్రెష్గా లేవండి. వెజిటేబుల్స్ కూడా బాగా వడిలిపోయాయి అనమాట. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాం, వచ్చేటప్పుడు మాత్రం అర్జున్ గారు బండి అయితే వచ్చేసింది.